హలో అండి. నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పైథాన్ లైఫ్ ఛానల్. సో, ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసే ఉన్నారు. బీకామ్ కెరియర్ జాబ్ పాత్ అనేది ఫుల్‌గా రోడ్ మ్యాప్ అనేది ఈ వీడియోలో అయితే నేను డిస్కస్ చేయబోతున్నాను. సో, బేసికల్‌గా మీకైతే బీకామ్ తర్వాత అసలు జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. లేదా అంత మంచిగా సెటిల్ అయ్యే ప్యాకేజెస్ అనేవి దొరకకపోవచ్చు. ఎందుకంటే మేము చేస్తున్నది జస్ట్ డిగ్రీ కాబట్టి అనేసుకొని ఉంటే గనక జస్ట్ ఆ స్టేట్మెంట్‌ని మీరు జస్ట్ ఇగ్నోర్ చేసేయండి. వై? బికాస్ ఇప్పుడు నేను చెప్పే రోడ్ మ్యాప్ అనేది మీ కెరీర్ అనేది జస్ట్ ఒక టాప్ నాచ్‌లో ఎలా సెటిల్ అవ్వాలి అనే రేంజ్‌లో ఉంటుంది. అంత రేంజ్‌లో మీకు లిటరల్లీ జాబ్స్ అన్నీ గూడా మీకోసం ఉన్నాయి. సో, ఇదైతే ఎవరైతే జూస్తున్నారో మీరు బీకామ్ అయిపోయాక కాదు, బీకామ్ చదువుతూనే ఫస్ట్ ఇయర్‌లో ఉండేసే వింటుంటే గనక ఇంకా చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే. అసలు లేట్ చేయకుండా దాంట్లో ఫస్ట్ థింగ్ అయితే చూసేద్దాము. అదేంటి అంటే అకౌంటింగ్ అండ్ ఫినాన్సింగ్ పాత్ అనమాట. దీంట్లో మనకి చార్టర్డ్ అకౌంట్ కానివ్వండి, లేదా లైక్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటర్ గానివ్వండి. సో, ఇలా నంబర్ ఆఫ్ అయితే ఉంటాయి. దీంట్లో మనము చార్టర్డ్ అకౌంట్ లాగా, లేకపోతే ఆడిటర్ లాగా, కంపెనీ సెక్రటరీ లాగా అయితే మనము సెటిల్ అయితే అవ్వచ్చు. దీనికి ఎగ్జామ్స్ అనేవి కొంచెం టఫ్‌గా ఉంటాయి. మనం సీఏ వైపు వీటన్నిటి వైపు వెళ్తాం కాబట్టి కొంచెం టఫ్‌గా ఉంటాయి. ఒక్కసారి మీరు సెటిల్ అవుతే ఇంకా లక్షల్లో మీ జీతం అనేది ఉంటుందనేసి అనుకోవచ్చు. ఓకే. సాలరీ అనేది చాలా హైగా ఉంటుంది. ఒకవేళ ఈ పాత్‌లో వెళ్తే మీకు కావాల్సిన లైక్ మీకేదైతే జాబ్ ఏదైతే అనుకుంటున్నారో ప్రతి ఒక్క దాంట్లో గూడా ఇది యూజ్ అయ్యే రోల్ గాబట్టి ప్రతి కంపెనీకి కూడా ఈ రోల్ అనేది అవసరంగా ఉంటుంది. యాహ్! అండ్ దాని తర్వాతయితే బ్యాంకింగ్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ అండి. సో, ఎవరైతే ఒక స్టేబుల్ జాబ్ కోసం జూస్తున్నారో, నేను బీకామే జేశాను, కాకపోతే నాకు స్టేబుల్‌గా ఏదైనా జాబ్ ఉంటే బావుంటుంది అనేసుకొని ఎవరైనా అనుకుంటే గనక, ఈ గవర్నమెంట్ జాబ్స్ అనేవి చాలా బెటర్. దీంట్లో మనకి బ్యాంకింగ్ గానివ్వండి, ఐబీపీఎస్ పీఓ అండ్ అలాగే ఎస్బీఐ పీఓ ఇలా చాలా నంబర్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఉంటాయి. సో, ఎవరైతే స్టేబుల్‌గా ఇన్‌కమ్ గావాలో, అసలు కెరీర్ అనేది స్టేబుల్‌గా ఉండాలో, ఇలా పర్మనెంట్‌గా మనకి టెంపరరీగా గాకుండా పర్మనెంట్‌గా జాబ్స్ కోసం జూస్తున్నారో అండ్ ఎవరైతే టఫ్‌గా కాంపిటీషన్ ఇవ్వగలరో ప్రెజెంట్ ఉన్న ఈ జనరేషన్ మొత్తం గూడా ప్రెజెంట్‌గా టఫ్‌గా ఎవరైతే కాంపిటీషన్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికి గూడా గవర్నమెంట్ జాబ్స్ అయితే నేను సజెస్ట్ జేస్తాను. సో, సెక్యూర్‌గా అయితే లైఫ్ ఉంటుందనేసి అనుకోవచ్చు. దీంట్లో మనకి గవర్నమెంట్ ఆఫీసర్ అండ్ అలాగే కంపెనీ మేనేజర్ రోల్స్ గానివ్వండి, లేకపోతే నంబర్ ఆఫ్ ఉంటాయి. ఇది మీరు జేసినా గూడా. అండ్ దాని తర్వాత అయితే మనకి ఇంకొక కెరీర్ పాత్ ఏంటి అంటే ఆహ్, బీకామ్ తర్వాత అయితే మనకి ఎంబీఏ పాత్ అనేది ఉంటుందండి. ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనేసి అంటున్నాము. ఇదొచ్చేసరికి మనకి పీజీ అండి. సో, మనకి జనరల్‌గా మనకి ఈ బీకామ్ తర్వాత ఇంకేమన్నా చదువుకోవాలి అంటే గనక ఈ ఎంబీఏ అనేది ఉంటుంది. మళ్ళీ దీంట్లో కొన్ని స్పెషలైజేషన్స్ అనేవి ఉంటాయి. అంటే ఎలా అంటే లైక్ హెచ్ఆర్ గానివ్వండి, లేదా ఫినాన్స్ గానివ్వండి, అండ్ అలాగే బిజినెస్ అనలిస్ట్ అనేసి కొత్తగా వచ్చింది. అండ్ అలాగే మనకి ఐటీ వైపు గూడా వెళ్ళొచ్చు. ఓకే. సో, ఇవన్నీ గూడా దీంట్లో ఉండే స్పెషలైజేషన్. ఒకవేళ మీకు కార్పొరేట్‌లో జాబ్ గావాలి, బీకామ్ చేశారు గానీ కార్పొరేట్‌లో ప్రాపర్ జాబ్ కావాలి అన్నా గూడా ఇవన్నీ గూడా బానే ఉంటాయి. హెచ్ఆర్ లాగా జాయిన్ అవ్వచ్చు. ఒక కంపెనీలో మేనేజర్ రోల్స్‌కి అప్లై చేసేసుకోవచ్చు. ఓకే. ఇలా నంబర్ ఆఫ్‌గా ఉంటాయి దీనికి కూడా. దీంట్లో మళ్ళీ మనకు ఫినాన్స్ ఉంటుంది సబ్‌గా. కాబట్టి ఇంకా ఫినాన్స్‌కి సంబంధించిన అదర్ పార్ట్స్ కూడా వెళ్ళొచ్చు విత్ హయ్యర్ క్వాలిఫికేషన్. బీకామ్ చేసి బీకామ్‌లో ఫినాన్స్ తీసుకొని ఫినాన్స్ నుంచి వెళ్ళే వాళ్ళకి ఇది ఇంకొక ఆపర్చునిటీ. ఇంకా ఎక్కువ చదువుకొని వెళ్ళడానికి, ఒక క్వాలిఫికేషన్ పెంచుకోవడానికి. సో, ఇదండి. అండ్ దాని తర్వాత ఇప్పుడు బీకామ్ చేసినా సరే ఐటీ ఫీల్డ్‌లో నేను ఎంటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి. అవేంటి అంటే డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్ అనమాట. ఇవన్నీ గూడా మీకు దీనికి కావాల్సిన స్కిల్స్ ఏంటి అంటే ఎక్సెల్ గానివ్వండి, ఎస్‌క్యూఎల్ గూడా మనకు అవసరం ఉంటుంది. పైథాన్ బేసిక్స్ మనకు కావాలి. అండ్ అలాగే మ్యాథ్స్
తో కొంచెం రిలేటెడ్ టచ్ ఉండాలి మనకి. సో, ఇదంతా గూడా మనకి చేస్తే బిజినెస్ అనలిస్ట్ కానివ్వండి, లేదా డేటా అనలిస్ట్‌కి మీరైతే అప్లై చేసేసుకోవచ్చు. హ్మ్. కాకపోతే కొంచెం స్ట్రాంగ్ స్కిల్స్ అనేవి ఉండాలి మనకు టెక్ సైడ్ వచ్చేసరికి. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే బీకామ్ చేసేసి లైక్ డల్‌గా లేకపోతే ఇంకా నెక్స్ట్ పాత్ ఏముండదు. చాలా బయట టాక్ గూడా ఉంటుంది. ఇక్కడ బీటెక్ చేసే వాళ్ళకి అసలేం రావట్లేదు. డిగ్రీ చేసావు నీకేమొస్తుందిలే లైట్ ఇంకేదైనా వర్క్ జూసుకో అనేసి చాలామంది చాలా సజెషన్స్ ఇస్తా ఉంటారు. అదంతా పక్కన పెట్టేసి ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీ డిగ్రీ కంటే మీ స్కిల్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో, ఆ స్కిల్ పైన మీరు హార్డ్ వర్క్ చేస్తే పక్కాగా మీకు ఆహ్, లైక్ ఫర్దర్‌గా ఇలాంటి కొన్ని లాక్స్‌లో సాలరీ వచ్చే ప్యాకేజెస్‌లో చాలా నంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మీకోసమే. బీకామ్ ఎవరైతే చదువుతున్నారో దానిలో ఏదైతే సెమ్ వైస్‌గా మీరిప్పుడు ఏదైతే చదువుకుంటున్నారో వాటి గురించి బయట కంపెనీస్ అన్నీ గూడా ఎదురు జూస్తున్నాయి. మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళని తీసుకుందామనేసి. సో, మీరు గనక బీకామ్ చదువుతున్నట్టుగా అయితే డిగ్రీలో మీకు పక్కాగా మంచి కెరీర్ పాత్ అనేది ఉంది. దీనికి సంబంధించిన ఏదో ఒకటి చూజ్ చేసేసుకొని మీరు డిగ్రీ అయిపోయాక నేను చూసుకుందాంలే అనేసి అనుకోకుండా అట్‌లీస్ట్ ఇప్పుడైనా ఇప్పుడే మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు హెచ్ఆర్‌గా సెటిల్ అవుదామనుకుంటున్నారా? గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతారా? ఫినాన్స్ పాత్‌లో ఎళ్తారా? అకౌంట్స్ పాత్‌లో ఎళ్తారా? అనేసి ఇప్పుడే సెలెక్ట్ చేసేసుకొని అయితే పెట్టేసుకోండి. ఓకే. సో, ఇదండి. అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో, బేసికల్‌గా ఇక్కడ మీకు మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, స్టడీ మెటీరియల్స్‌తో పాటు సర్టిఫికేషన్స్ అండ్ ప్లేస్‌మెంట్ అసిస్టెన్సీ అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. సో, మీకు దీనికి సంబంధించిన సిలబస్ తెలుసుకోవాలి అన్నా, లేదా ఫ్రీ డెమో అనేది అంటే ఫ్రీ క్లాస్ అనమాట. ఫ్రీ క్లాస్ చూడాలి అన్నా గూడా నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ డీటెయిల్స్‌కైతే అప్రోచ్ అయిపోతే మా పైథాన్ లైఫ్ టీమ్ అనేది రెడీగా ఉంది. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయొచ్చు. నేను ఇంతకుముందు చెప్పాను అకౌంటింగ్ అండ్ ఫినాన్స్, హెచ్ఆర్ సంథింగ్ చాలా చెప్పాను గదా! ప్రతి ఒక్క దానికి కూడా మళ్ళీ రోడ్ మ్యాప్ కావాలి అంటే గూడా జస్ట్ కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పేసేయండి. నేను ఫర్దర్‌గా అయితే చేసేస్తాను. అండ్ ఇక్కడ నేను పైథాన్ ఫుల్ స్టాక్‌కి సంబంధించింది చెప్పాను గదా! ఆ ఫ్రీ డెమో అంటే ఫ్రీ క్లాస్ చూసి మీరు జస్ట్ జాయిన్ అవ్వాలి అంటే కామెంట్ సెక్షన్‌లో గూడా మరి పైథాన్ ఫుల్ స్టాక్ అని టైప్ చేస్తే అక్కడ గూడా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తాను. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థాంక్ యూ సో మచ్.